శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం నవంబర్ 15 నుంచి 23 మధ్యలో జరగబోయే వారఫలాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు, ఈ రాశి వారికి రాశి అందే కుజగ్రహ సంచారం జాతకుడు చాలా ఉత్సాహంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఏ ప్రయత్నమైనా వాయిదా పడకుండా ఇమీడియట్గా ప్రారంభిస్తే అనుకున్న పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఇది కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి, లేదంటే వారి ఉపాధి కొరకు ఏదన్నా వ్యాపారం కానీ చేద్దాం అనుకున్న వాళ్ళకి చాలా వరకు ఈ కుజగ్రహ అనుకూలత చాలా అనుకూలంగా ఉన్నది. ముఖ్యంగా ఈ రాశి వారు ఏదైనా స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం చేస్తుంటే వారి యొక్క ప్రయత్నం కూడా ఈ వారంలో, అంటే ఇమీడియట్గా కాకపోయినా తొందరలో నెరవేరే అవకాశం ఎక్కువగా ఈ రాశి వారికి కుజగ్రహ అనుగ్రహం అంటే సుమారుగా రాబోయే 2 నెలల వరకు ఈ రాశి మీద ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నంలో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇందులో ఎవరి యొక్క సలహా కానీ రికమెండేషన్ కానీ ఏమీ కూడా అక్కర్లేదు. వ్యక్తిగతంగా మీరు ప్రయత్నం చేస్తే 100% మీ యొక్క ఓన్ శక్తి సామర్థ్యాలతో ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. అలాగే మీకు ఏదన్నా హ్యాపీగా మీ యొక్క ఆలోచనలకు తగు విధంగా ఏ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంటుంది. సో ఇది ఈ కుజగ్రహ అనుగ్రహం వల్ల ఈ రాశి వారికి చాలా వరకు ఈ వారంలో చేపట్టిన కార్యక్రమాలు విజయం అవుతాయి. ఇక ముఖ్యంగా ఈ వారంలో ఏర్పడినటువంటి ఇంకొక యోగం ఏంటంటే షష్ఠ లాభాధిపతుల మధ్య పరివర్తన. 6వ స్థానంలో ఉన్నటువంటి గురువు 11వ స్థానంలో ఉంటూ 11లో ఉన్నటువంటి శుక్రుడు 6కి మారడం వల్ల ముఖ్యంగా కోర్టు సమస్యలు కానీ ఆర్థిక లావాదేవీలు కానీ ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కారమై, ముఖ్యంగా మీకు ఎవరి దగ్గర నుంచైనా ధనం రావాల్సి ఉంటే ఆ ధనం ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంది. అది కోర్టు ద్వారా అవ్వచ్చు, సెటిల్మెంట్ ద్వారా అవ్వచ్చు, ఏ విధంగా అయినా సరే మీకు మరి ఆ ధనం తిరిగి వస్తుంది. అలాగే మీ యొక్క కుటుంబంతో, మీ యొక్క పెద్దవారితో కానీ, మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతో కానీ మీకు ఉన్నటువంటి విరోధాలు సమసిపోయి మళ్ళా తిరిగి ఇరువురి మధ్య స్నేహభావం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఎవరైనా ఈ కర్కాటక రాశి వారు వివాహ సంబంధించిన విషయాల్లో ఏమైనా సమస్యలు ఎదుర్కొంటుంటే అవి ఖచ్చితంగా ఈ వారం భగవంతుని యొక్క అనుగ్రహంతో సాల్వ్ అయ్యే అవకాశం ఉన్నది. సో ఏదేమైనా లాభస్థానంలో గురుగ్రహ సంచారం ఉన్నంత వరకు ఈ మేషరాశి వారికి ఏదైనా సరే తిరిగి పోగొట్టుకున్నది ఏదైనా సరే తిరిగి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి గతంలో మీరు ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేసి పోగొట్టుకుని ఉన్నా, అలాగే వివాహ ప్రయత్నం చేసి ఆ సంబంధం పెండింగ్లో ఉన్నా ఇంకొకసారి మీరు ప్రయత్నం చేయడం వల్ల అవి సఫలీకృతం అయ్యే అవకాశం ఉన్నది. ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి 5వ స్థానం అయినటువంటి కోణస్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, అంటే వ్యయాధిపతిగా ఉన్నటువంటి బుధుడు అలాగే ధనాధిపతిగా ఉన్నటువంటి రవి ఇద్దరూ కలిసి 5వ స్థానంలో ఏర్పడడం వల్ల ఇది జాతకుడికి ఎలా ఉంటుందంటే, మీకు వ్యక్తిగతంగా మీకు కానీ మీ సంతానంలో ఒకరికి ఏదైనా అటు ప్రభుత్వం ద్వారా లాభం కలగడం కానీ, విదేశ ప్రయత్నాలు ఫలించడం కానీ, అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్కి ఒక విధమైన గుర్తింపు రావడం జరుగుతుంది. ఉదాహరణకి ఎవరన్నా ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఏదైనా సినిమా రంగంలో ఉంటే వాళ్ళకి మంచి అవకాశాలు రావడం, వాళ్ళకి కృషికి తగినటువంటి ఫలితం, అలాగే అనుకోకుండా మీ యొక్క స్థితి అంటే ఆర్థిక పరంగా మీ యొక్క రెమ్యునేషన్ పెరగడం లాంటివి జరిగే అవకాశం ఉంది. ఒకేసారి మీకు మంచి గుర్తింపు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఇది ఈ విధంగా ఈ 5వ స్థానంలో ఏర్పడినటువంటి నిపుణ యోగం మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని పెంచే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా మరి గత కొంతకాలంగా 8వ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు ప్రస్తుతం ఇంకా కొన్నాళ్ళ పాటు 8వ శని ప్రభావం ఈ కర్కాటక రాశి వారికి ఉంటుంది. కాబట్టి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఎవరో ఒకరు అడ్డు తగిలి మిమ్మల్ని సక్సెస్ కాకుండా ప్రయత్నం చేస్తుంటారు. సో ఈ కారణం వల్ల ఏంటంటే మీ యొక్క అవకాశాలు చివరి నిమిషంలో మిస్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటాయి. అందుకని చాలా వరకు మరి ఎవరైతే మీ యొక్క ప్రగతికి అభివృద్ధికి అడ్డంకిగా ఉన్నారో
ఆ విషయాన్ని కొద్దిగా గమనించి వారిని ఏదో విధంగా ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తే మీ యొక్క సక్సెస్కి అది ఇంకా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా మరి తొందరలో ఈ అష్టమ శని ఇంచుమించుగా మీకు మార్చి నెలాఖరు నాటికి ఈ అష్టమ శని ప్రభావం కూడా తొలగిపోతుంది కాబట్టి జాతకుడికి ఎప్పటికన్నా అప్పుడు ఇంకా ఎక్కువ విజయ అవకాశాలు ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి గురుబలం ఉన్నంత వరకు ఎంత గ్రహాలు ఎంత అనుకూలించకపోయినా ఎవరు ఎంత ఇబ్బంది పెట్టినా ఈ కర్కాటక రాశి వారి యొక్క అభివృద్ధిని మాత్రం ఎవరు అడ్డుకోలేరు, ఆపే ప్రసక్తే లేదు. సాధారణంగా గ్రహాల యొక్క స్థితిని అనుసరించి కొన్ని ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఉంటుంది. మరి ప్రస్తుతం కుజగ్రహం నీచ స్థితిలో ఉన్నప్పటికీ కూడా సహజ చతుర్థ స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు భూముల యొక్క స్థిరాస్తుల యొక్క విలువ స్థిరంగా ఉండే అవకాశం ఉన్నది. ఆ కారణం వల్ల ఎవరైతే సొంత గృహం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి రాబోయే 3 నెలలు చాలా అనుకూలించే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఎవరైతే సొంత గృహం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మరి రేపు మనకి ఈ నవంబరు 18వ తారీఖున వస్తున్నటువంటి సంకష్టార చతుర్థి ఆ రోజు విధి విధానంగా విఘ్నేశ్వరుణ్ణి గరికతో అర్చించడం, లేదంటే ఏదైనా దేవాలయంలో అక్కడ చేస్తున్నటువంటి పూజల్లో పాల్గొనడం, మరి కొన్ని దేవాలయాల్లో గణపతి హోమం, అలాగే సాయంకాలం పూట గణపతి యొక్క అభిషేకం 2 చేయించుకొని ఆ రోజు ఒక దీక్షతో మనం ఎలాగైనా ఒక గృహాన్ని కొనుక్కోవాలని సంకల్పంతో ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ రోజు నుంచి ఏంటంటే ప్రతి మంగళవారం మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని కానీ, హనుమాన్ ఆలయాన్ని కానీ, లేదంటే లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించడం వల్ల మరి అలాగే కొంతమందికి ఏంటంటే భూములు చికాకులుగా ఉంటాయి. కొంతమంది ఆస్తి పంపకాలు అయినప్పుడు కూడా చేతికి రాకపోవడం, పెద్దవారు ఆస్తి పంపకుండా వాళ్ళ దగ్గరే ఉంచుకోవడం, మీ యొక్క స్థిరాస్తి ఇతరుల చేతిలో ఉండిపోయి మన చేతికి రాకపోవడం, అటువంటి వాళ్ళు భూసూక్తం అనే పారాయణ చేయించుకోవడం అనేది ఉంటుంది. అంటే మనకి మీరు యూట్యూబ్లో సెర్చ్ అయినప్పుడు ఈ భూసూక్తం అంటే వస్తుంది. అది తరచూ వినడం వల్ల కానీ కొంతమంది గృహంలో ఏదైనా పండితులతో పారాయణ చేయించుకోవడం వల్ల భూములపై ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా స్త్రీలకు ఏంటంటే మరి అద్దెల్లో ఉండి ఇబ్బంది పడటం కన్నా ఏదైనా చిన్నదైన సొంత ఇల్లు కావాలని కోరుకున్న వాళ్ళకి వాళ్ళు ప్రతిరోజు కూడా ఈ కార్తీక మాసం ఎలాగా ప్రతి వాళ్ళు కూడా సాయంకాలం పూట ఇంట్లో దీపారాధన చేస్తుంటారు కాబట్టి మరొక ప్రశాంతమైనటువంటి సాయంకాలం చక్కగా మొదలు పెట్టాలి. ఏంటంటే మణిదీప వర్ణన అనే ఇది కల్పం ఒకటి ఉంటుంది. అది ఒక పూజా విధానం. అంటే మణిదీప వర్ణన అనే అంటే మన లలితా సహస్రనామంలాగా అది కూడా అమ్మవారి యొక్క గృహాన్ని వర్ణించే విధంగా ఉంటుంది. అది మీకు యూట్యూబ్లో దొరుకుతుంది, పుస్తకాల రూపంలో ఉంటుంది. దాన్ని ప్రతిరోజు విధి విధానంగా పారాయణ చేయటం వల్ల అంటే కేవలం స్త్రీలే కాదు మగవాళ్ళు కూడా ఈ మణిదీప వర్ణన పారాయణ చేయడం వల్ల అతి తొందరలో సొంత గృహం అన్నది ప్రతి ఒక్కరికి ఏర్పడే అవకాశం ఉంది. అలాగే నవగ్రహాలను పూజించేటప్పుడు కుజుడిని కూడా పూజించడం, కుజునికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయడం. అయితే ఎక్కువగా నవగ్రహాలని మనం పూజించేటప్పుడు అందరినీ కూడా సమానంగా అందరినీ ప్రార్థించాలి. అన్ని గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలను కూడా పారాయణ చేయాలి. అంటే కొంతమంది పర్టికులర్గా శని భగవాన్ని, పర్టికులర్గా రవిని పూజ చేస్తారు. ఆ విధంగా కాకుండా 9 మందిని సమానంగా పూజిస్తూ మీరు ఎవరి కొరకైతే ఆరాధిస్తున్నారో వారిని ప్రత్యేకంగా ఒక 18 సార్లు 40 సార్లు ప్రార్థించి మళ్ళా ఆ 9 గ్రహాలని మళ్ళా పూజించడం వల్ల ఆ గ్రహాల యొక్క అనుమతితో పర్టికులర్గా మీకు కుజగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఏదైనా ఒక పూజ అన్నది విధి విధానంగా పద్ధతిగా చేయడం వల్ల అది నమ్మకంతో చేయడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క సంకల్పం నెరవేరే అవకాశం ఉంటుంది. స్వస్తి.